సత్యసాయి జిల్లా కదిరిలో రౌడీ షీటర్ కి పోలీసులు తమదైన ట్రీట్మెంట్ ఇచ్చారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా ఇంటి ముందు టపాసులు కాల్చవద్దని చెప్పినందుకు గర్భిణిపై దాడి చేశారు. వైసీపీ నేతల దాడిలో గాయపడిన గర్భిణిని హుటాహుటిన కదిరి ఆసుపత్రికి తరలించారు. మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అజయ్ దేవ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అంతకంటే ముందు నిందితుడిని కదిరి పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఊరేగించారు. జగనన్న పార్టీని మా ఇంటికాడ అంజనప్ప అజయ్ అనే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కేక్ కట్ చేసుకుంటా పటాసులు పెట్టి రోడ్డు మొత్తం పటాసులు పెట్టింటే కొద్దిగా అటెళ్ళి పెట్టుకోండి అని చెప్పాను. వాళ్ళు చెప్తాంట్లే మీదా మీ వాళ్ళదా అని చెప్పి చాలా చండాలంగా మాట్లాడి వద్దని దానికి వచ్చి నా పీక పట్టుకొని గోడకి నెట్టి కడుపు మీద బలంగా దన్నారు. నేను 7 నెలలు గర్భవతిని. అజయ్ దేవాలయుడు నన్ను గట్టిగా నూకి మొత్తం మెడ చుట్టూరు ఖర్చులు పడేలా అక్కడి నుంచి తనకల్ని హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులెన్స్లో వచ్చాం. అక్కడి నుంచి ఇక్కడ రెఫర్ రాసిచ్చారు. బేబీ మూమెంట్స్ ఎట్లున్నాయి అక్కడికి వెళ్ళి స్కానింగ్ తీస్తే తెలుస్తుందని చెప్పారు. ఇక్కడ స్కానింగ్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను. నైట్ గట్టిగా మెడ పట్టుకొని గోడకు నెట్టేసి కడుపు మీద చాలా బలంగా తన్నేశారు. అలాగే తన్నుకుంటే వెనక్కి అలానే పడి మా ఆయన గట్టిగా అరిస్తే మా నాన్న మా అక్క వచ్చి నన్ను తీసుకెళ్ళడానికి అంబులెన్స్ ఫోన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కేకు మా ఇంటి ముందర కట్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఆ విధంగా చేయలేదు. ఎప్పుడు కూడా కావాల్సి ఉద్దేశపూర్వకంగా మా ఇంటి ముందర నిన్న కేక్ కట్ చేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదేవిధంగా బాంబులతోటి పటాసులతోటి కాలుస్తూ ఉంటే మా భార్య 6 నెలల గర్భవతి. ఆ సౌండ్కు భయపడి వెంటనే అయ్యా ఇక్కడ కాల్చొద్దండి టపాసులు, నాకు భయం అవుతుందంటే వెంటనే అజయ్ దేవ వాళ్ళ నాన్న అంజనప్ప నీదా మీ నాయన రోడ్డు ఏమన్నా అని చెప్పి వెంటనే అజయ్ దేవ మా భార్య పైన గొంతు నెట్టి కడుపు మీద పొగ మీద కాలుతో బలంగా తన్నినాడు. వెంటనే మా భార్య పడిపోయింది. ఆ సమయంలో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో నేను ఇంటికి వచ్చేసరికి ఏడుస్తూ ఉంది. వెంటనే తన హాస్పిటల్కి తనకల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని వచ్చాం. రాత్రి అక్కడ స్కానింగ్ లేదండి, కదిరికి తీసుకెళ్ళండి అంటే కదిరి హాస్పిటల్ తీసుకొని వచ్చాం. రాత్రంతా కనకల్లు మండలం ముత్యాలవారిపల్లిలో 21/12/2025 తేదీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా అదే గ్రామానికి చెందిన పుష్పాల అజయ్ దేవ, వారి తండ్రి అంజనప్ప మరియు కొంతమంది వారి ఇంటి ముందర కేక్ కోసి టపాకాయలు పేల్చుకుంటున్నారు. పక్క ఇంటిలో ఉన్న పుష్పాల సంధ్యారాణి అనే ఆమె తాను 6 నెలల గర్భవతిని, టపాకాయల శబ్దం ఎక్కువగా ఉంది ఆపండి అని చెప్పినందుకు ఈ అజయ్ దేవ మరియు అంజనప్ప ఇద్దరు కూడా వారిని నానా దుర్భాషలాడి మేము ఈ విధంగా చేసేదే ఎందుకు అని చెప్పేసి ఆమెను మెడబట్టి తోసి, అంతేకాకుండా అజయ్ దేవ అక్కడున్న కట్టె తీసుకొని చంపాలన్న ఉద్దేశంతో ఆమెపై దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆమె తప్పించుకోగా ఆమె గర్భిణిని చూడకుండా ఆమె గర్భం మీద కూడా కాలుతో తన్నడం కూడా జరిగింది. అందుకు అతని మీద 307 కేసు నమోదు చేసి రాబండి